ఒక్క నిమిషం ఏంటండి పవన్ గౌడ్ గారు ఏంటది వీడియో? 10 మంది ఇంకా మాట్లాడారు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. అవి అందరికీ తెలుసమ్మా, వాళ్ళు మాట్లాడింది అందరికీ తెలుసు. అది విషయమే కాదు, న్యూసే కాదు. అది ఇక్కడ చర్చ ఏంది, మీరేం చేశారో మేమేం చేస్తున్నామో చట్టం ఏందో దాని గురించి మాట్లాడు. ఉత్త సోది మొత్తం చెప్పకు. నువ్వు చట్టం మాట్లాడు. నువ్వేం టీడీపీలో పోలేదమ్మా, నువ్వు టీడీపీలో లేవా? నువ్వు ఎంపీటీసీ ఓడిపోయినావా లేదా? ఎంపీటీసీకి నువ్వు ఓడిపోయినావు, టీడీపీలో గుర్తుపెట్టుకో. టీడీపీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. నువ్వేదో నీతులు చెప్తున్నావు. నలుపు చూసుకోండి, కింద నలుపు చూసుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనం పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నాం. అదే కదా సబ్జెక్ట్. అందరు పార్టీలు మారినోళ్ళే, అంతా పార్టీలు మారినోళ్ళే, ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లంతా. అవును, ఎవరో ఒకరిని ఎక్కడో దగ్గర రాజకీయాన్ని స్టార్ట్ చేస్తారు, ఆయనకు నచ్చిన పార్టీలో వాళ్ళు కొనసాగుతారు. ఓకే, సో ఇప్పుడున్న మీ పార్టీలని మీరు ఎట్లా సమర్థించుకుంటారన్న విషయాన్ని చెప్పండి. ఆ మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ లకు పోయిండు, కాంగ్రెస్ లో బీఫామ్ తీసుకున్నాడు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు, ఫిరాయించినట్టే కదా. అయితే వాళ్ళ సమాధానం ఇవ్వాలి కదా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిచిండు, టీఆర్ఎస్ లో మంత్రి. ఇప్పుడు ఆ క్వశ్చన్ కి పావని గౌడ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిందే. 2014 ఆగండి. 2014లో సేమ్ యాజ్ టీజ్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి పదవిలో కొనసాగిండి 5 సంవత్సరాలు. ఉద్యమకారులు లెక్క ఆయన మంత్రి. యువర్ రైట్ అంటున్నా, యువర్ రైట్. సేమ్ యాజ్ టీజ్ గా అప్పుడు ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు కూడా అట్లనే జరుగుతున్నది. నేను అదే రవి గారు ఒక్కటి జరగాలి. రవి గారు ఇక్కడ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం నేనేమంటున్నా, ధైర్యంగా చెప్పాలి అంటున్నా. చెప్తారు, సమయం ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి, దానం నాగేంద్ర గారికి సమయం ఉంది, మేము ఇస్తాం, సమాధానం ఇస్తాం అంటున్నారు. వారు చెప్పకుండా నోటీసులు వచ్చిన చెప్పకుండా మనం చెప్పడం ఏది చెప్పినా కానీ అది పనికిరాదు. అది రాజ్యాంగబద్ధం కాదు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే మేము కండువా కప్పుకున్న